రైట్ సార్. అందరికీ నమస్కారం. గత ఒక వారం రోజులుగా సాక్షి పేపర్ వన్ సైడ్ బ్యాటింగ్, ఎవరితోనో మాట్లాడిస్తాడు. ఆ మాట్లాడింది చూసారా అది ఎలా మాట్లాడాడు అని చెప్పి వీళ్ళు వ్యాఖ్యానం రైటర్. సో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఏదో ఆ పేపర్ చదివే వాళ్ళు మరి గతంలో ఇక్కడ 11,000 సర్క్యులేషన్ ఉండేదట, ఇప్పుడు 1,100కి పడిపోయిందట, మళ్ళీ అక్కడ 11. అదేంటో అయినా సరే పెద్దగా చదవరు అనుకున్నా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. కాబట్టి ఎవరో చదివిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు కూడా కాస్కో ఇష్కిష్కో ఉంటారు. కాబట్టి ఈ పదానికి అర్థం జగన్ గారికి అర్థం అవుతుంది. సో కాస్కో ఇష్కిష్కో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్లారిఫికేషన్ గతంలో నేను ఇచ్చా, ఎన్నోసార్లు చెప్పా, అయినా సరే మళ్ళీ చెప్దామని. ఇప్పుడు గత 5-6 రోజులుగా సాక్షి పేపర్లో ఏకరవ పెడుతున్న అంశాలు 2020 నుంచి సాక్షివాడు వేస్తూనే ఉన్నాడు. రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాడు. 2020లో నాకు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా చెడిపోయిన తర్వాత అతను నా మీద పగా ప్రతీకారాలకి పూనుకున్న తొలి రోజుల్లో అప్పుడు అతని పార్టీలో, ఇప్పుడు ఇంకో పార్టీలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ని ఇతను పిలిపించుకొని, సో అతనికి ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలి, ఈ కంపెనీ క్లోజ్ అయింది కాబట్టి మీరు కేసు ఒకటి ఇవ్వండి, మాకు కావాల్సిన వాడు ఉన్నాడు సిబిఐలో, మేము చర్యలు తీసుకుంటాం అని అంటే ఆయన ఇంకో బ్యాంక్ అయినా కలిపి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డిని, ఏ ఆజానుబాహుడైనా ఒక ఎంపీ కలిపాడో వాళ్ళని తీసుకొచ్చి ఆ 48 గంటల్లో మీరు సమ్వేర్ ఇన్ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో 2020 ఆ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ రఘురామ నివాసాలపై సిబిఐ దాడి, ఆఫీసులపై అన్నిట్లపై దాడి, విపరీతంగా అసలు టన్నులకు టన్నులు, లారీలకు లారీలు కాగితాలు దొరికేసినాయి అని చెప్పి రాశారు. అప్పుడే అంటే 2020లోనే రాశాడు. ఆ తర్వాత అసలు కొనసాగుతోంది విచారణ, అలా ఎలాగా రఘురామరాజు అరెస్టు తథ్యమని. ఇప్పుడు వాగుతున్న వాగుడు అప్పుడు కూడా సాక్షిలో వాగాడు. ఇది కొత్త వాగుడు కాదు, అప్పుడు వాగుడే. అప్పుడే ఎప్పుడైతే వారు రైడ్ చేయించారో, మామూలుగా 48 గంటల్లో రైడ్ అనేది జరగదు. అసలు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటేనే మామూలుగా 4-5 నెలలు పడుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఉన్న పట్టుది. ఆ పట్టుతో మరి ఇమ్మీడియట్గా రైడు, ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్లు అన్నీ జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు 2,000 కోట్లు అని మాట్లాడుతున్నారు. ఆ 2,000 కోట్లు అన్నది అసలు ప్రాజెక్ట్ కాస్ట్. ఒక 300 మెగావాట్, ఒక 180 మెగావాట్. అసలు భారతదేశంలో నేను కట్టినంత లోయెస్ట్ క్యాపిటల్ కాస్ట్ పర్ మెగావాట్ ఎవరూ కట్టల. ఆ 180 మెగావాట్ ప్లాంటు 5 సంవత్సరాలు రన్ అయిన తర్వాత 300 మెగావాట్ ఒక 2 years సక్సెస్ఫుల్గా రన్ అయింది. ప్లాంట్ కట్టాం. మొత్తం రెండు కలిపితే ప్రాజెక్ట్ కాస్టులు 2,000. అందులో డెట్టే ఒక 500 కోట్ల నుంచి 600, ఈక్విటీ ఒక 550 కోట్ల నుంచి 600 కోట్లు ఉంటుంది. ఆ మిగిలింది డెట్. మెజారిటీ మోర్ దాన్ 70% 180 మెగావాట్కి
అరౌండ్ 45% ఆ 300 మెగావాట్కి 40% 300 మెగావాట్కి రీపే చేసిన తర్వాత అప్పుడు ఇలాంటి పనికిమాలిన సీఎంఏ అక్కడ ఉన్న రోజుల్లో జయలలిత గవర్నమెంట్లో నాకు పేమెంట్స్ రాకపోతే నేను జయలలిత ప్రభుత్వం మీద ఎలక్ట్రిసిటీ బోర్డు మీద చర్యలు తీసుకోవాలి. ఎన్సిఎల్టీ అప్పుడే వచ్చింది. ఆ రూల్స్ ప్రకారం నా పేమెంట్స్ ఇవ్వకపోతే నేను బ్యాంక్స్కి పే చేయాలి. ఇవ్వకపోతే ఆ అసెట్లు అమ్మైనా సరే నాకు డబ్బు పే చేయాలి అని చెప్పి అప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం నేను కేసు ఫైల్ చేస్తే సరే ప్రభుత్వం వాళ్ళు కోర్టులో నాకు ఆర్డర్ ఫేవరబుల్గా వచ్చినప్పటికీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు కావాలంటే ఇల్లని వాళ్ళు కౌంటర్ క్లెయిమ్స్ పెట్టి ఈ సప్లై చేసినప్పుడు ఎవ్రీ 1 అవర్కి మేము మీటర్ రీడింగ్ చూస్తాం, ఈ హాఫ్ అన్ అవర్లో తగ్గిన దానికి పెనాల్టీ, ఈ హాఫ్ అన్ అవర్లో ఎక్కువైన దానికి మేము సప్లై చేయక్కర్లేదు, 10% ప్లస్ ఆర్ మైనస్ క్లాజ్ ఉన్నప్పటికీ రకరకాలుగా చిత్రహింసలు పెట్టి పేమెంట్లు ఆపేసి లిటిగేషన్ చేశారు. నేను ఏ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు వేసానో నా బాకీలు రాలేదని, ఆ చట్టం అమల్లో ఉంది కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రానందువల్ల 2 క్వార్టర్లు డిఫాల్ట్ అయితే ఎన్సిఎల్టీ ఈ లెండర్స్ ఎన్సిఎల్టీకి వెళ్ళి ఈ కంపెనీని అమ్మేశారు. అమ్మగా కొంత డబ్బు వచ్చింది. అక్కడ అసెట్ బిల్డ్ చేసాం వాళ్ళు మాట్లాడిన కంపెనీలకి. ఈ సందర్భంలో ఏమైంది, ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ముందు 1 సంవత్సరం పాటు బ్యాంక్ లోన్ డిఫాల్ట్ అవ్వకూడదని అన్ని కంపెనీలకి హోల్డింగ్ కంపెనీ ఒకటే కాబట్టి ఈ ప్రతి ఇండివిజువల్ ప్లాంట్కి సపరేట్ పీపీఏలు ఉంటాయి కాబట్టి సపరేట్ నేమ్స్ ఉంటాయి. వీటికి హోల్డ్కోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అప్పులు ఇచ్చి అన్నీ అందులోనే చూపెట్టి ఆ ఇన్స్టాల్మెంట్ల కోసం డబ్బు వాడటం జరిగింది. అన్ని చెక్ ట్రాన్సాక్షన్సే. ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్, ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అది కాంపౌండబుల్, దానికి ఏదో కొంత పెనాల్టీ ఉంటుంది, బట్ అది కూడా ఉండే అవకాశం లేదు. బట్ ఎప్పుడైతే డిఫాల్ట్ కంపెనీ వాళ్ళు అసెట్లు అమ్మారో ఆ బ్యాలెన్స్ అమౌంట్ నేను కట్టలేదు కాబట్టి, నేను అంటే కంపెనీ ఈజ్ అన్ ఇండివిజువల్, నేను వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ని. నాకు ఎంతోమంది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అసలు మా సొంత డబ్బు చాలా ఎక్కువ పోయింది ఈ బ్యాంక్ డెట్ కన్నా. నేను తీసుకొచ్చిన ప్రైవేట్ ఈక్విటీ అమౌంట్ ఐ లాస్ట్ మచ్ మోర్ దాన్ ద డెట్. సరే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిమంది నా అభిమానులు బాధపడతారేమో, నేనేదో బ్యాంకుల్ని దోచాను అనుకుంటారేమో. నా డబ్బులే పోగొట్టుకున్నా. నేను పుట్టటమే గోల్డెన్ స్పూన్తో పుట్టా, అత్యంత ఐశ్వర్యంలో పుట్టా. అప్పటికి ఇప్పటికి నా జీవన విధానంలో పెద్దగా మార్పు ఏమీ లేదు. అప్పుడు పంది మాంసం అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్లే కట్టుకుంటున్నారు తప్ప, మేము అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం అంతే తప్ప ఒకప్పుడు పంది మాంసాలు అమ్ముకోలేదు. ఇప్పుడు మరీ ఫిల్తీ రిచ్ రాజకీయాల్లో కన్నాలేసి సంపాదించుకోలేదు. ఇది ఎవరికి చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే మంచిదే. సో ఇది క్లారిఫికేషన్. ఇక ఈ పేపర్లో ఈ మధ్యన ఎక్కువగా ఏం రాస్తున్నాడు, రఘురామకృష్ణరాజు 420. సరే, 3 కేసుల్లో వాడే పెట్టించిన కేసుల్లో, అంటే ఒక ఆజానుబాహుడైన ఎంపీ ద్వారా పెట్టించిన కేసుల్లో ఓకే 3 × 420 అనుకుందాం ఊరికి ఆ లెక్కల్లో. జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో 420. సరే 11 అదొక యాదృచ్ఛికంగా అతి దగ్గర 11 వస్తుంది. 11 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి 420. మరి సాక్షిలో అతను వాటా అమ్మేసుకున్నాడా మరేంటో నాకు తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు 420 3 కేసుల్లో అని చెప్పి మాట్లాడాలంటే సిగ్గుండాలి కదా.
ఆ పత్రిక యజమాని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, అర్థమైందా? ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు. అలాగా 11 కేసుల్లో 420గా ఉండి ఈ రకంగా కేవలం అంటే అతని స్టాండర్డ్లో కేవలం ఉంటే రాసుకుంటావా? జనాలు అసహించుకోవట్లా? సరే, ఎవరో మాట్లాడారు, అమ్మ బాబోయ్ రేపో మాపో అరెస్ట్ అయిపోతాడు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పిందిరా? సరే, అది దొబ్బింది ఎప్పుడో మీకు. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఒక బంచ్ ఆఫ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యాక్చువల్గా అయిపోయింది. ఆ రెండిట్లో 2020లో జగన్మోహన్ రెడ్డి పేపర్ చూసుకుంటేనే తెలుస్తుంది. తర్వాత మొన్న ఎలక్షన్ ముందు కూడా ఇయే రాసేవాడు, రాసి నాకు సీట్ రాదనేవాడు. 2020లోనే రాశారని చెప్పి ముందు చెప్పాను కదా. అది రాస్తూనే వెళుతూ అప్పుడు కూడా ఇదే రాసి ఇదే పాయింట్ నేను నా ఎలక్షన్ ఎఫిడవిట్లో పెడితే, ఈ కేసుల గురించే నా ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా రాస్తే, అయ్య బాబా చూసారా ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి మళ్ళీ రాసి, నాకు సీట్ రాదని రాసి, సీట్ ఇవ్వకూడదని వాళ్ళు డిసైడ్ అయిపోయారని రాసి, ఒకవేళ సీట్ ఇచ్చినా నాది 3వ స్థానం అని చెప్పి రాసి, ఇండిపెండెంట్కి కూడా అలే డబ్బులు ఇచ్చి ఇన్ని చేసి ఏం పీకారా? ఈ ఉండి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు 32,000 దాట్ల మెజారిటీ, దాన్ని 56,777కి తీసుకెళ్ళి సువర్ణావకాశం నాకు ఇచ్చారు. అప్పుడు ఓడిపోతామని అన్నారు, 20 నుంచి అరెస్ట్ అవుతామని అన్నారు. మధ్యలో అది తెలంగాణలో ఆ పోలీసు అతను విత్డ్రా చేసుకున్నాడు మొన్న, తప్పైపోయిందని. ఓ ముస్లిం ఫారూక్ కన్నోడితో నా మీద నన్ను లేపుకెళ్ళిపోవటానికి స్కెచ్ చేసి ఆడిని నా సిఆర్పిఎఫ్ వాళ్ళు అప్పచెప్తే నా మీద కేసు పెట్టించి ఇక్కడ కోర్టులో మేనేజ్ చేసి, సరే ఫైనల్గా సుప్రీంకోర్టులో నాకు బెయిల్ వచ్చింది. సరే, మొన్న కేసు కూడా క్లోజ్ అయింది. అప్పుడు కూడా ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని చెప్పి వాగేవాళ్ళు. చేశారా? దానికి ముందు ఎవరో ఒక స్వామీజీ కేసీఆర్ గవర్నమెంట్ని డిస్టెబిలైజ్ చేయడానికి ఏదో ట్రై చేశారని చెప్పి, ఏదో అప్పుడు వాళ్ళు రాజకీయ వ్యూహంలో ఆ స్వామీజీని అరెస్ట్ చేసి, సరే నాకు హిందూ మతం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, ఆ స్వామీజీ నాకు కాస్త పరిచయం ఉంది కాబట్టి, ఆ స్వామీజీతో నేను దిగిన ఒక ఫోటోని వీడి సాక్షి పేపర్లో వేసేసి, ఇదిగో ఈ కాంటాక్ట్ ఉంది, రేపో మాపో స్వామీజీని అరెస్ట్ చేసినట్టే నన్ను కూడా అరెస్టు, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి ఏంటి వాళ్ళకి 4 ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యేల, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి రఘురామకృష్ణరాజు కుట్రని సాక్షివాడు రాసేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి నోటీస్ కూడా ఇచ్చేశారని, సాక్షి సపోజ్ ఇవాళ డేట్లో రాస్తే ఆ నెక్స్ట్ డేట్లో నాకు వచ్చింది నోటీసు. అంటే వీడిమ్మని చెప్తే ఆ నోటీస్ పంపేశాడు అనుకున్నాడు ఈ సాక్షుడు. ఒకరోజు ముందే చెప్పేశాడు సాక్షిలో నోటీస్ వచ్చిందని. ఆ తర్వాత డేట్లో వచ్చింది. నేను అడిగా ఆ పోలీసు వాడిని, ఎరా సాక్షిలో ముందే వచ్చిందిరా, ఆ తర్వాత డేట్లో ఎలా వచ్చిందని. ఆ తర్వాత విజ్ఞత కలిగిన కేసీఆర్ గారు, సారీ మీకు ఇచ్చిన నోటీస్ ప్రకారం మీరు రావక్కర్లేదు, అవసరమైతే చెప్తామని చెప్పి మళ్ళీ నన్ను ఏంటి 4 ఉంటే నేనంట స్వామీజీతో కలిసి పడగొట్టేసి ప్రభుత్వాన్ని స్థాపిస్తారంట. మరి బీజేపీ 4తోటి ప్రభుత్వాన్ని స్థాపించాలన్న తీవ్రమైన ఆ గొల్లలాంటి కోరిక నాకుంటే మరి మొన్న నాకు ఎంపీ సీట్ ఇచ్చారా? ఇవ్వలేదుగా. ఆ బీజేపీ వాడు పార్టీలోనే జాయిన్ చేసుకొని అన్నాడుగా నన్ను. అందరికీ తెలిసిన రహస్యమే కదా. దాని వెనకాల పలానా వాడు ఉన్నాడని నేను అప్పుడే చెప్పాను కదా. నాకు సీట్ రాకపోవడానికి, ఎంపీ సీట్ రాకపోవడానికి బీజేపీలో, సరే ఈ పార్టీ వాడు ఎందుకు ఇవ్వలేదు అది వేరే విషయం.
ఆ పార్టీలో రాకపోవడానికి కారణం అదని చెప్పి నేను చాలాసార్లు మీడియా ముందు చెప్పానా, గుర్తుందా మీకు? దానికి జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు, సాక్షి యజమాని అని కూడా చెప్పా. అంటే అప్పుడు అతను ముఖ్యమంత్రి అని ఉంటా. సో ఇవన్నీ నా మీద ఎప్పుడైతే అతని విధానాల మీద నేను దాడి మొదలెట్టానో అప్పటి నుంచి ఈ దాడి కంటిన్యూ అవుతూ ఉంది. 10 సార్లు సాక్షి పేపర్లో ఎప్పుడు అవకాశం వచ్చినా వేసి సరే మధ్యలో అయితే నన్ను పట్టుకుపోయాడు, సంపాలని చూశాడు. సునీల్ కుమార్ ఈ బ్యాచ్ అందరూ కలిసి నన్ను చంపాలని చూశారు. సరే మేము అసలు ముట్టుకోలేదు, రామరామ అని అబద్ధాలు ఆడారు. ఆ విషయం గురించి చెప్తున్నా. పాట్నాలో స్టే టెంపరీగా సునీల్ నాయక్ అన్నాడు స్టే తెచ్చుకుంటే, సరే నేను ఇంప్లీడ్ అయ్యాను. అయినప్పుడు అక్కడ కొన్ని కాగితాలు ఫైల్ చేశారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లు ఎవరో మన దామోదర్ ఎస్పీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, అందులో స్పష్టంగా డాక్టర్స్ ఎవరైతే రిపోర్ట్ మీద సంతకం పెట్టారో పలానా ప్రభావతి మాతోటి బలవంతంగా సంతకం పెట్టించింది అని డాక్టర్లు క్లియర్గా 164 కోర్టులో స్టేట్మెంట్స్ ఇచ్చారు. సంతకం పెట్టు అంతే, నువ్వు చూడాల్సిన పని లేదు అని బలవంతంగా సంతకాలు పెట్టించారని ఇచ్చారు. ఎవరైతే నన్ను కొట్టినప్పుడు కొంతమంది సునీల్ నాయక్ పక్క గదిలోనే ఉన్నాడు విజయపాల్తో కలిసి. మేము కేకలు విన్నాం, బాబాయ్ ఎక్కడికో వినపడుతున్నారా అంటే పెద్దవాళ్ళు ఎవరో నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. 2 డేస్ తర్వాత సునీల్ కుమార్ నాయక్ కాదు కుమార్ మీటింగ్ పిలిచి ఆ రోజు అక్కడ ఉన్న కానిస్టేబుల్, ఏఎస్ఐ, డిఎస్పీని ఇక్కడ జరిగింది, మీరు ఎవరన్నా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు స్పష్టంగా 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. బెదిరించాడు అంటే ఇంత దారుణంగా బెదిరించాడు అని 164 స్టేట్మెంట్లు కూడా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడ అతను బెయిల్ రిజెక్షన్ అప్పుడు సునీల్ నాయక్ని అక్యూజ్డ్ చేసి అది పెట్టడం జరిగింది. అవన్నీ అక్కడ ఇచ్చిన రికార్డులో ఉన్నాయి, నాకు ఇట్స్ ఆన్ పేపర్ క్లియర్గా. నేను కూడా అక్కడ ఇంప్లీడ్ అయ్యాను కాబట్టి ఆ కాగితాలు నాకు సబ్మిట్ అయినాయి. చాలా స్పష్టంగా ఉంది. అంత స్పష్టంగా రోల్ ఉన్న తర్వాత అరెస్ట్ కాకుండా ఎందుకుంటారు అన్న ఉద్దేశంతో డెఫినెట్గా సాక్ష్యాధారాలన్నీ ఎక్కడ కొట్టించాడో నాకు తెలుసు, కానీ దేనికైనా సాక్ష్యం ఉండాలి కదా, చట్టం ముందు సాక్ష్యం ఉండాలి కదా. సో సాక్షులు నిజం చెప్పారు కనుక చర్యలు ఉంటాయి అని ఆశించడం సహజం. సో అది చెప్తే సుప్రీంకోర్టు తీర్పుకి వక్రభాషం ఏముంది? సుప్రీంకోర్టు ఈ ఆర్బీఐ సర్క్యులర్ని ఫాలో అవ్వకపోయినా బ్యాంక్ కంప్లైంట్ ఇస్తే సిబిఐ కెన్ గో ఎహెడ్ అని ఇచ్చారు అంతే. ఈడేం చెప్తాడు, కొంతమంది ఈ సాక్షియోడు వీళ్ళు ఆడికి తోడు దిక్కుమాలిన ఇదిగో మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్టు కులంలో ఆ సాయిగాడు అక్కడ బ్రోకర్ నా కొడుకు, ఓపెన్గా చెప్తున్నా బ్రోకర్ నా కొడుకు. రే సాయి, నీకు ఎవడ దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తి పేరు, కింద ఏదో చిన్న అక్షరాలు రాస్తాడు ఆడు అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాగా. అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్, కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని పేమెంట్లు వాళ్ళు వేస్తారనుకుంటా సాక్షి యజమాన్యం, ఆడికి రిలయబిలిటీ తక్కువ అని. ఇలాంటి వాళ్ళందరూ అసలు సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా? చనా కొడకల్లారా. సారీ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తుంది. అది దే కెన్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అన్నారు. అండ్ హియర్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. ఐ హ్యావ్ అటెండెడ్. నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాను. వాళ్ళు ఎప్పుడో ఛార్జ్షీట్ వేసుకుంటారు. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఓకే, అందరికీ జగన్మోహన్ రెడ్డి లాగా 15 ఏళ్ళు సాగదీయటం కుదరదు. ఇమీడియట్గానే త్వరలోనే నిర్దోషిగా నేను బయటకు వస్తాను. అక్కడ ఇంకా ఛార్జ్షీట్ వేయలేదు, ఈ నా కొడుకులు డిసైడ్ చేస్తారా? ఈలోపు ఇంకో వెర్షను
సూట్లు వేసుకున్న వాళ్ళు, బూట్లు వేసుకున్న వాళ్ళు, టైలు వేసుకునే వాళ్ళు స్పీకర్ ఉద్యోగం నుంచి, అదే డిప్యూటీ స్పీకర్ ఉద్యోగం నుంచి తీసేయాలి. 11 కేసులు ఉన్నారా మరి నీకు? నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు? సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఉండాలా? అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉన్నావురా ఎన్నాళ్ళు అని చెప్పి ఎవడన్నా అడుగుతాడన్నా ఇంగిత జ్ఞానం ఉందా? తీసేస్తారా? ఎవడో కొంతమంది భోగాల్లో అభియోగం చేశారు, జరుగుతుంది ఇన్వెస్టిగేషను. భోగాల్లో అభియోగం చేసినంత మాత్రాన్ని తీసేస్తారా? ఉద్యోగాలు తీసేస్తారా? కాన్స్టిట్యూషనల్ పోస్టు పీకేస్తారా? ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండమన్నా ఈ సంవత్సరం నుంచి ఎంతో సంయమనం పాటించా. బట్ ఈ పోస్టులో ఉన్నాను కదా అని ఎవడ పడితే ఆడు ఏది పడితే అది వాగేసి, అర్థమైందా లిప్ మూమెంట్? క్వశ్చన్ అండి, మీరు బాధ్యతాయుతమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. మరి ఉన్నప్పుడు సమాజంలో అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. చర్చలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చర్చలు తీసేస్తున్నారు మీరు. అమ్మ బాబా, అసలు నేను మాట్లాడే టాపిక్ ఏంటి? మీరు అడిగింది ఏంటండి నాని గారు? మీరు మాట్లాడుతున్నారు కదా సార్. ఆగండి అయితే ఒక 2 నిమిషాలు, ఇది తొందరగా ఫినిష్ చేస్తాను, దానికి వద్దాం. సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఇల్లు చూసినట్టు మాట్లాడేసి మధ్యలో చేతుర్లు, మీరు తాగుతూ అదే మంచినీళ్ళు. సో జోక్స్ ఎంజాయ్డ్, ఫైన్. కొందరు వ్యక్తుల పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం, నేను మాట్లాడను. మై అటాక్ ఈస్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ and present MLA of Pulivendula, only limited to his ownership on Sakshi and his dirty writings. దాని వరకు కొందరు నా అభిమానులు డెఫినెట్గా అతనికి ఒక మతం సపోర్ట్ ఉండుండొచ్చు. మీరు మతం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. అతనికి ఒక మతం సపోర్ట్ ఉండవచ్చు, నాకు సమాజంలో ఎంతోమంది నాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు ఏమన్నా ఈ తింగర రాతలు చూసి దెబ్బతింటాయేమో అని చెప్పి బాబు వరి కావద్దు. జరిగింది ఇది, నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఐఎమ్ ఫైటర్. నువ్వు నన్ను చంపాలని చూసినా బయటపడ్డావు అంటారా? సో ఇలాంటి ఉడతూపులకి ఎవడో భయపడ్డావు. మళ్ళీ ఇంకో పబ్లిసిటీ, రఘురామకృష్ణరాజుని ఏకాకి చేసిన పార్టీ. మరి అసలు సంబంధం ఉందా? అసలు ఈ మ్యాటర్ ఏంటి? ఏకాకి చేయటం ఏంటి? అంటే ఏం చేసేయాలి? ఏం చేసేయాలి? పార్టీ రోడ్లు ఎక్కేయాలా? తెలుసు కదా అందరికీ, పెట్టింది నాన్ సెన్స్ అని తెలుసు, నా కేసు నేను పోరాడుకోగలనని తెలుసు. సో ఎ వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా. మద్దతు ఎవడైనా అడిగితే ఇస్తారు, అసలు నాకు అవసరమే లేదు, అక్కడ మ్యాటరే లేదు. నాకు దేనికి మద్దతు? జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా? నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నారుగా అందరూ. 2020లో ఫిబ్రవరిలో, మార్చిలో మొదలెట్టా పోరాటం. సరే అక్టోబర్లో ఇదిగో ఆజాన్ బాబుతో కేసు వేయించాడని చెప్పాను కదా. ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు. ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? ఒకసారి ఊరు వస్తున్నాను రా అంటే 4 SC ST కేసులు పెట్టాడు నా మీద. ఆ తరకు పోలీస్ స్టేషన్, ఆ బార్డర్లో ఒకటి, ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి, ఆల్మోస్ట్ ఎస్సీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి, చర్చి చెప్పావు కాబట్టి ఇవన్నీ గుర్తొచ్చినాయి. పెట్టించి ఇక్కడ ఒంట్లో ఒకటి పెట్టి, ఎక్కడ పెడితే అక్కడ SC కేసులు ఏదో 4 పెట్టారు. SC కేసులు ఏంటి? సరే నేను మళ్ళీ అన్నిటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే, అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి, తర్వాత తీసిదొబ్బారు. ఆడే సోడా బుడ్లు పెట్టి సోడాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు.
సరే చూద్దాంలే, అప్పటికి నాకు సిఆర్పిఎఫ్ వచ్చేసింది అనుకుంటే ఇంకో 4 కేసులు పెట్టాడు ఏదో అరెస్ట్కి. మళ్ళీ ఆ 4 కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకుని ఇంకో 2 నెలలు పట్టింది. మళ్ళీ వస్తానంటే ఇంకో 4 ఎడతాడు. ఈ లీటర్ ఖర్చులు ఎందుకురా నాయన మనకి. అది ఏంటిది హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది. ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పొజిషన్లో. సో అర్థమైన వాడికి అర్థమైనంత. సో ఎందుకులే అని చెప్పి నేను రావడం కూడా మానేశాను. అంతా పోయించా వాడిని. నాకు వాటిని సపోర్ట్ ఉన్నాడు. అప్పుడు 2 years ఒంటరి పోరాటం చేశా. నాకు ఇప్పుడు నా పార్టీ సపోర్ట్ అవసరమా? నాకెందుకు సపోర్టు? నాకు లేదని మై సన్స్ ఎందుకు బాధపడతారు? దేని బాధపడతారు? రఘురామకృష్ణరాజు ఒంటరి. ఐ ఫీల్ ప్రౌడ్. నాకు నచ్చిదే ఒంటరి పోరాటం. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పోరాడా. ఆ పోరాటంలో కొందరు కలిశారు. ఓకే, నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా, పదవుల్లో వాళ్ళు ఉన్నారు, ఫైన్. నాకు కావాల్సింది గౌరవం. నా గౌరవం ఇచ్చే పదవిలో నేనున్నా. నో రిగ్రెట్స్ ఫర్ మీ. అధికారం కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్నారు, గౌరవం కావాల్సిన వాళ్ళు గౌరవమైన పదవుల్లో ఉన్నారు. నేను సంతోషంగా ఉన్నా. నాకే పార్టీ సహాయం అవసరం లేదు. ఎందుకు? తప్పు చేస్తే ఏమంటే హెల్ప్ చేయండి అని అడగాలి. తప్పక ఏ తప్పు చేశాను? నేను హ్యాపీగా ఉన్నాను, తప్పు చేయలేదు కాబట్టి. సో వాళ్ళు అదొక ప్రయత్నం. అంటే ఏది, నాకు ఏదో పార్టీ లీడర్షిప్కి గ్యాప్ క్రియేట్ చేయాలని. అరే, నాకు నచ్చిన పదవిలో నేనున్నా, నాకు నచ్చంత సానుభూతి. సో కాబట్టి సంతోషంగా ఉన్నాను నేను. మళ్ళీ ఆ ఉన్నమాద మీద పోరాటం నాకు ఎవరి సహాయం అవసరం లేకుండా నేను చేసుకుంటున్నానని. నన్ను హింసించారు అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎంతమంది మాట్లాడారు? అదొక ఎలక్షన్ అంశం అన్న సంగతి మీకు తెలుసు కదా. 1.5 సంవత్సరం అయింది ముందుకెళ్ళిందా కేసు. అయినా నేను బాధపడలేదు కదా, పోరాడుతున్నా. ఇగోరా సాక్ష్యాధారాలు, ఇన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు చక్కబాజం చేస్తా కూర్చుంటారా అని అడుగుతున్నా. అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దీనంగా బతిమాలలేదా. ఎందుకంటే పోరాటం నా సహజ లక్షణం. కోడి పుంజుకోను. అది సంక్రాంతి పందుంగోడిలాగా పారిపోదు కదా. పందుంగోడి పోరాడుతుంది, అసలు దాన్ని చంపుద్ది లేకపోతే చేస్తుంది. చావుకి ఎదిరించే నేను జగన్మోహన్ రెడ్డితో పోరాడా. దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు, అది వేరే విషయం. సో నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. ఎందుకంటే నేను ఆశించలేదు కాబట్టి. ఇంకా హర్ట్ అవుతా ఎవడన్నా సానుభూతి చూపెడితే. నాకు అవసరం లేదు. నేను పెట్టిన కేసు సాక్ష్యాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా న్యాయం చేస్తే పోలీసు వ్యవస్థ మీద, పరిపాలనా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ప్రజలకు నమ్మకం పెరగకపోతే, ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే భవిష్యత్తు కొంచెం కష్టం అవుతుంది. ప్రజలకు ఆ భరోసా ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. తప్పకుండా ఈ ప్రభుత్వం, ఎందుకంటే నేను బయట ఉన్నాను, నేను ప్రభుత్వంలో లేను. సో కాబట్టి చెప్పాను, తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ విషయంలో భరోసా ఇస్తుంది అన్న విశ్వాసం నాకుంది. పోలీసు ఉన్నతాధికారి ప్రత్యక్షంగా మీడియా ఆయన వీడియో రిలీజ్ చేస్తున్నారు. మరి దాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం అలా రిలీజ్ చేయకూడదని ఆర్డర్ ఇవ్వకుండా సామెతలు ఊరికే రావమ్మా. ఇప్పుడు చాలా మాట్లాడారు, అందరికీ తెలిసినయే. సామెతలు ఊరికే రావు. ఏ సామెత ఎవరన్నా చెప్పగలరా? పిల్లి గుడ్డిదైతే ఊహించుకోవా, నువ్వు ఎత్తు చూపెట్టాలటి. సో సామెతలు ఊరికే రావు. డెఫినెట్గా అలాగని చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వం. నియంత్రించలేదు కదా సార్ ఇప్పటి వరకు మీ మీద ఆరోపణలు. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే గాని శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించలేదయా. ఎందుకంటే శిశుపాలుడు తల్లికి శ్రీకృష్ణుడు మాటిచ్చాడు, ఒరే 100 తప్పుల వరకు షోకారా అని. అలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క సాచురేషన్ పాయింట్ ఉంటుంది.
ఆ సాచురేషన్ పాయింట్ ఇంకా రాలేదేమో మా ప్రభుత్వానికి. చూద్దాం. ఎందుకంటే దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ ఆర్ ద గవర్నమెంట్. సో చేయకపోతే ఏమవుతుంది? నాకేమైనా నష్టం ఉందా వ్యక్తిగతంగా? మీ ఇమేజ్ బేస్ చేస్తూ మాట్లాడారు కాదు. మీరు మరి అత్యున్నత పదవిలో ఉన్నారు, రాష్ట్ర పోలీస్ శాఖ దాన్ని నియంత్రించట్లేదంటే దీన్ని ఎలా తీసుకోవాలండి అసలు మామూలు? ఎగ్జాక్ట్ భలే ప్రశ్న నాని గారు. మీడియా వాళ్ళందరినీ అడుగుతున్నా. దాని వలన ప్రభుత్వానికి నష్టమా నాకు నష్టమా చెప్పండి. నాకు వ్యక్తిగతంగా ఏమన్నా నష్టం ఉందా? మొరిగే కుక్క మొరుగుతుంది అనుకుంటా ముందుకెళ్తా, నాకేంటి? నా ఇమేజ్కి ఏమన్నా నష్టమా? నేను ఇవాళ ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా చెప్పగలను, నాతో ఫోటోలు దిగినంతమంది ఈ రాష్ట్రంలో ఒకళ్ళిద్దరి కన్నా కూడా ఎక్కువ మందితో దిగరు. అంటే రాజకీయ నాయకులు, సినిమాటల్లో చెప్పట్లే. అంత గ్లామర్ ఉంది ప్రజల్లో భగవంతుడి దయ వలన. దీనివలన సరే పోనీ నాకేదో ఒక గ్రామ నష్టం ఉందనుకోండి, మేజర్ నష్టం టన్నుల లెక్కన ఎవరికి? ప్రభుత్వానికి. నాకెందుకు బాధ? నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. నేను ఎక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను మూలం కూర్చోబెట్టారు. సమావేశాలప్పుడు యాక్టివ్గా ఉంటాం, మా పిటిషన్స్ కమిటీ మీటింగ్ అప్పుడు యాక్టివ్గా ఉంటాం. గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. హ్యాపీగా ఉన్నా, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటున్నా. కనీసం నాకు దగ్గరలో కూడా ఇంకెవడో ఉండే అవకాశమే లేదు. అన్ని ఊర్లకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాను. 18 ప్రభుత్వం ఇస్తే 50 చిల్లర నేను పెట్టించా నా స్నేహితులతో, నాకు తెలిసిన బ్యాంకుల సౌజన్యంతో, వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో చేయించా. కాలువలన్నీ బాగు చేశాం. ఇంకొంతమంది బాధపడుతున్నారు. ఆ కాలువలు బాగు చేసే క్రమంలో కొన్ని చర్చలు కూడా కాలువ మీద ఇటు నుంచి అటు వేసేస్తే, కాలువల మీద ఇల్లు పెడితే ఆ సిపిఎం గోపాలం గారు బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా కోర్టు ద్వారానే అనుమతి తీసుకుని తీసేయడం జరిగింది. సో నా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకి ఖచ్చితంగా నేను చేసినంత న్యాయం ఎవడో చేయలేడు. ఎమ్మెల్యే మంత్రులు చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు, ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు, వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎమ్మెల్యేగా నేను చేసినట్టు ఎవడో చేయలేడన్న సాటిస్ఫాక్షన్ నాకుంది, గౌరవం ఉంది. సో కాబట్టి అపఖ్యాతి అంటూ అడ్మినిస్ట్రేషన్ వైజ్ కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ ఎవరైనా మొరిగితే, చట్టాన్ని అతిక్రమించి మొరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అప్రతిష్ట వస్తే ప్రభుత్వానికి వస్తుంది తప్ప నాకు అప్రతిష్ట వచ్చే అవకాశమే అతి తక్కువ. నామినల్గా ఓకే, అతని ఫాలోవర్స్ ఎవరన్నా నమ్మి ఏదో అనుకోవచ్చు. దానివలన టెంపరీగా నేను ఒక స్టెప్, కొద్దిమంది దిక్కుమాలిన వారి విషయంలో ఒక రవ్వ తగ్గినా అల్టిమేట్గా అది 10 వేగంతో పెరగటానికి నాకు దోహదపడుతుంది తప్ప ఈ జరుగుతున్న పరిణామాల్లో నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఏమీ ఫరక్ పడదు. బట్ ఒక కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఏంటంటే మొన్నటిదాకా ఏదో అతనిలో పరివర్తన వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న ఉద్దేశంలో ఉండేవాడిని. ఇప్పుడు ఇలాగే గొర్రెలు నరికేసి రక్తాన్ని చిమ్మేసి వారి రాక్షస ప్రవృత్తిని ఈ రకంగా ప్రదర్శించుకొని రాసిన దాన్నే పదే రాసుకొని ఈ రకంగా రాసుకుంటే వాళ్ళని అసహించుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. మాట్లాడవలసిన టైంలో ప్రజలకి చెప్పవలసినవన్నీ కూడా
చెప్పే చొరవ గతంలో తీసుకున్నా ఓడించా. జగన్మోహన్ రెడ్డి అతను ఓడించుకున్నాడు లాస్ట్ టైం. బట్ అతను ఎందుకు ఓడించాలనేది 2 ఏళ్ల ముందు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను నేను. 20 నుంచి ఎవడన్నా మాట్లాడా? లేదుగా. 23లో మాట్లాడారు అందరూ. 20, 21, 22 ఎవరు? ఒకే ఒకడు మీ ఎదురుగుండా ఉన్నాడు. ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం. కాబట్టే జగన్ ఉన్నాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఇంకేమన్నా పట్టించుకోడాడు. నాకు సరదా. సో ఇది ఇలా హ్యాపీగా ఫేస్ చేస్తాం. బట్ జగన్లో మార్పు వస్తే జగన్కి మంచిదని చెప్పి జగన్ మారమ్మా అంతవరకు చెప్పగలను. అలాగే ప్రభుత్వం కూడా వ్యవస్థలో అసలు రాజ్యాంగ వ్యవస్థని వ్యవస్థలు చేసే ప్రక్రియ కొందరు చేస్తున్నప్పుడు అచేతనంగా చూస్తూ ఊరుకుంటే అది బాగోదు. డెఫినెట్గా నా విషయంలో కొంత అచేతనత్వం అయితే కనపడుతుంది. 1.5 సంవత్సరం తర్వాత మొన్న పిలిచాడు అతన్ని. చెప్పాను లాస్ట్ టైం, 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా అని పాట పాడి పంపించినట్టు 4 గంటలు పంపించారు. మళ్ళీ పిలిచారో లేదో తెలియదు, పిలుస్తారో లేదో తెలియదు, చూద్దాం. బట్ ఆ సాక్ష్యాలు ఇందాక చెప్పినట్టు ఉన్నాయి కాబట్టి పిలుస్తారని అనుకుంటున్నా. సో ఆ విషయంలో చెప్పాల్సింది స్పష్టంగా చెప్పాను కదా. ఈ సాక్షివాడు బోర్డు రాతలు చూసి రాసిందే రాసి నీకే అవేగా సాక్షి రాసిందే రాసి బోర్డు రాతలు పచ్చాలు రాసి నేను ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిందే మళ్ళీ రాసి ఆ ఉన్న కాగితాలను గూగుల్లోంచి తీసి మళ్ళీ పెట్టేసి ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు. ఎనీహౌ ఇది క్లారిఫై చేయాలనుకున్నా, నా అభిమానులకి క్లారిఫై చేశా. ఈలోపు ఈయన ఏదో పెట్టాడు ఫిట్టింగ్. మళ్ళీ అడగండి మీ ప్రశ్న. కొంచెం మంచినీళ్ళు, ఎందుకంటే కొంతమంది నా వీడియో చూస్తూ ఉంటారు, నేను మంచినీళ్ళు తాగకపోతే ఫీల్ అవుతారు. అలా చెప్పాలి కదా, మీరు తాగుతారు మంచినీళ్ళు అని. తాగుతా మంచినీళ్ళు. కొంతమంది అత్యున్నతమైన పదవిలో ఉన్నారు. ఓకే, మీరు గుర్తించారు, సంతోషం. మీకు మీ నియోజకవర్గంలో ప్రత్యేకించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చర్చిల్లో టార్గెట్ చేస్తూ చర్చలు కోల్పోతున్నారు మీరు. అది అపోహ. ఇది ఒక మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒక పోలీస్ అధికారి ప్రత్యక్షంగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం చెప్తా. చూస్తూ ఉంటాడు మీరు అన్న ఆయన మంచినీళ్ళు. నేను కాలవగట్ల మీద నిర్మించిన గట్టు అంటే ఆల్మోస్ట్ ఇంకా నాకు కాలువ పక్కన వెహికల్ వెళ్ళాలి. వెహికల్ వెళ్తే నేను లో కాస్ట్లో రిపేర్ చేయగలను. ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు కాలువల రిపేర్కి. నేను ఏదో ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని కలెక్టర్ గారితో అకౌంట్ ఓపెన్ చేయటం, కొంత మార్జిన్ మనీ అక్కడి నుంచి ఇచ్చి ఆ ఊరోళ్ళని మోటివేట్ చేసి ఒరే మీ కాలువ మీరు బాగు చేసుకోవాలరా బాబు అని ఒక పంట ఏమో ఆ ఫండ్ నుంచి నేనే తయారు చేయించి ఒక పంట డొనేట్ చేసి పర్మనెంట్గా ఇంకో పంట కూడా రెడీ అవుతుంది. సుమారు 50 లక్షలు పెట్టి 2 పంటలు చేయించాను శాశ్వతంగా పరిష్కారం కోసం, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ రిపేర్ చేయాలి అంటే వెహికల్ తోటి చేస్తే పావలా అయ్యేది, మాన్యువల్ చేస్తే రూపాయి అవుతుంది. పైకి ఇక్కడ పని చేయడానికి ఉచిత పథకాల ప్రభావం మరి ఏదైనా కావచ్చు, కానీ మనుషులు దొరకట్లే ముందు మనకి. ఎక్కడైనా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే చేపల చెరువుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ మకం పెట్టి వాళ్ళు ఆ పనులు చూసుకుంటారు. పనులు చేయడానికి మనుషులు లేరు, పని డబ్బులు ఇచ్చి మంచి మనసు ఉన్నా కూడా. సో వెహికల్ తోటి చేయాలి. ఈ బారు ఇల్లు కట్టేసి ఓ చర్చు ఇల్లు అలా కట్టేశారనుకోండి, నేను ఎలా చేయాలి రిపేరు? నేను అందరు సాగునీరు అందిస్తానని మాట ఇచ్చా. మీరు ఎప్పుడైనా ఈ రేంజ్లో కాలువలు చూసారా? మొన్న 23 కిలోమీటర్లు చేసాం, ఆక్రమణలన్నీ తీసేసా.
అవన్నీ రాజుల పొలాలే. ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు, ఒక 10 అడుగులు చెరువుల్లో కలిపేసుకున్నారు. మొత్తం అన్నీ సరిచేసి వెహికల్ వెళ్ళి దారి వేసేసి వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకున్నారు, చేశారు. అలా కొన్ని కాలువల మీద చర్చిలు కట్టారు, తీసేసాం. ఇప్పుడు కాలంలో రోడ్డు మీద గుడి ఉంది, ఎప్పటి నుంచో ఉంది, 50 సంవత్సరాల నుంచి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ గుడి కట్టడానికి నా స్వయంగా నా నిధులు ఇచ్చా. రేపు దేవస్థానం నుంచి వస్తే నేను ఇచ్చిన డబ్బు వెనక్కి ఉండరా, లేదంటే గుడి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి గుడి తీసేస్తాను. వచ్చేవారం రాములవారి గుడి ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టాం. సో గుడి అయినా ఇదైనా ప్రజలకి తీవ్రమైన ఇబ్బందిగా ఉన్నప్పుడు అది అవసరం. ఆ ప్రాసెస్లో 3-4 రేకులతోటి కాలువ మీద వేసేసిన చర్చిలు ఉంటాయి, అది తీయవలసి వచ్చింది. ఆ నీళ్ళు ఆ కాలువలకు వెళ్తే ఆ రైతు చాలా చోట్ల వ్యవసాయం మానేసిన వాళ్ళు కూడా గత సంవత్సరం తిరిగి మళ్ళీ వ్యవసాయం చేసుకున్నారు ఉండి నియోజకవర్గంలో. ఇది ఓపెన్, నేనేమి ఇది ఎవరిని అడిగినా చెప్తారు. నేను ఏదో ఊరికైనా మీడియాని కూర్చోబెట్టి సొల్లు చెప్పడం కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ ఆక్రమించుకున్న గృహాల్లో కావాలని చెప్పి మా ఎస్సీల గృహాలు, మా క్రిస్టియన్ గృహాలు తీసేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది తప్పు. ఎవరైనా వెళ్ళి వెరిఫై చేసుకోండి. అందులో బీసీలు ఉన్నారు, రాజులు ఉన్నారు. పాలకోడేరులో ఒక పెద్ద ఇల్లు 30 లక్షలతో కట్టారు, ఎవరో రాజుగారు కొట్టేశాం కదా. ఊళ్ళో మా సొంత బంధువులదే ప్రభుత్వ భూమి, వాళ్ళు తెలియక ఏదో కొనుక్కున్నారు, ప్రభుత్వానికి 10% ఇచ్చేసిందని తెలియ కొనుక్కున్నారు. తెలియక జరిగిన ఏదైనా తప్పే. నా సొంత మేనమామలు ఇప్పుడు ఉన్నారు, అవి కూడా వెనక్కి తీసుకున్నాం. అవి మాట్లాడకుండా ఫలానా చర్చి రాజుగారు కొట్టేశాడు, రాజుగారు దళిత ద్రోహి, అదర్వైజ్ రాజుగారు క్రిస్టియన్ ద్రోహి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? నేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నా స్కూలింగ్ 10 ఏళ్ళు అయితే కనీసం 6 సంవత్సరాలు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నా. నా కాలేజ్ లైలా కాలేజ్, క్రిస్టియన్ మిషనరీ కాలేజ్. సరే, ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. మరి చాలామంది ఆయన ఫస్ట్ క్లాస్ అంటారు, చదివేయలేదో తెలియని వాళ్ళు కూడా. నేను నిజంగా ఫస్ట్ క్లాస్ డిస్టింక్షను, ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఎవరిని అడిగినా తెచ్చుకోవచ్చు, కూడా వెరిఫై చేసుకోవచ్చు. బట్ నాకు ఆ మతం అంటే నాకు ఎనలేని గౌరవం. హిందూ మతాన్ని కొంతమంది క్రిటిసైజ్ చేస్తారేంటి, ఇందులో కులాలు ఉన్నాయి, ఇది ఎక్కడ న్యాయం అంటారు. ఓకే, అది అప్పుడు ధర్మం కోసం అందరూ అన్ని పనులు చేయాలి అని ఒక విధి విధానాల గురించి పెట్టారు, రైటో రాంగో. అటువంటిది కూడా లేని, ఎందుకంటే ఈ మతం కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది, క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. సో కాబట్టి మేబీ ఇంప్రూవ్డ్ అనుకుందాం. నాకు ఆ మతం అంటే నాకు గౌరవం. హిందూ మతం, నేను హిందూగా పుట్టాను. ఓకే, హిందూ నేనందుకు గర్విస్తున్నాను, భారతీయునైనందుకు గర్విస్తున్నాను. అలాగే ఐఎమ్ ప్రాక్టీసింగ్ దోస్ రిచువల్స్. ఇక్కడ నాకు అత్యంత గౌరవం ఉన్న మతం క్రైస్తవం. దానికి రాజ్యాంగంలో అయ్యో కొన్ని పొందుపరిచారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని మీరు అన్నారు కదా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఏదన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అది కరెక్ట్ కాదని 1-2 సూచనలు చేయవలసిన బాధ్యత నాకుంది తప్ప, అంతకు మించి నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రైస్తవాన్ని నేను గౌరవిస్తున్నాను. అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తి నేను. చర్చిలు కొట్టేయడం అన్నది ఒక అపోహ.
ప్రజలకి తాగునీరు సాగునీరు అందిస్తాను అని మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం కొన్ని గృహాలతో పాటు వాళ్ళకందరికీ ఆల్టర్నేట్ సైట్లు ఇవ్వకుండా ఒక ఇల్లు కూడా తీలా, సర్టిఫికెట్ ఇవ్వకుండా ఒక ఇల్లు తీయటాన్ని కోర్టు కూడా ఒప్పుకోవట్లా. గతంలో ఇచ్చిన పట్టాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇచ్చినవి ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి, ఇంకా కొన్ని లేకపోతే కొన్ని పట్టాలు కూడా ఈ మధ్యన మనం ఇచ్చాం. పట్టాలు కూడా చాలాసార్లు మన ఇంట్లో మీడియా వాళ్ళ సమక్షంలోనే ఇచ్చాం. పట్టా ఇవ్వకుండా ఒక్క గృహం కూడా తీలా. అలాగా కాలం మీద డైరెక్ట్గా వేసినవి కొన్ని చర్చిలు. మన ఇక్కడ చూశారు పాములపొర దగ్గర ఉండి పాములపొర బార్డర్ డైరెక్ట్ కాలం మీద వేసాడు. ఏం చేయాలి? అది పెద్ద చర్చ ఏం కాదు, అది 4 కర్రలు పైన 2 రేకులు వేశారు. నేనేదో మామూలుగా ఏదో అక్కడ ఇటలీలో ఏదో పెద్ద చర్చి లాంటిది కట్టేస్తే, వాటికన్ సిటీలో చర్చి లాంటిది ఎవడో కట్టేస్తే నేను కూల్ చేసినట్టు మారుతున్నారు. అది కాలువ గట్టు మీద వేసిన రేకుల షెడ్డు, కాంక్రీట్ స్ట్రక్చర్ అనే చర్చి ఎవడో కాలువ గట్టు మీద కట్టడం, లోపల కట్టుకుంటారు. అసలు దాని జోలికి ఎందుకు వెళ్తాం? అవసరం ఏంటి మనకి? ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఆ కాలువ గట్ల మీద వేసిన ఇలాంటి షెడ్లు లాంటి నిర్మాణాలు చర్చని పెట్టుకోవచ్చు, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. కానీ బయట చూసేవాడికి నేను ఏదో పెద్ద కట్టడం కొట్టేసాను అనుకుంటారు. కాదు, తాగునీటి సాగునీటి అవసరాలకు ప్రజలకు ఇబ్బంది కలిగించే అది కట్టడం, రోడ్డు మీద ఏమన్నా కడితే అది దేవాలయమైనా దాన్ని పునఃప్రతిష్ఠ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి ఎలా చేయాలి అనేది ఆ వేద పండితులతో మాట్లాడేది. ఇలాగ చేసాను తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎంతో గౌరవించే క్రైస్తవం జోలికి వెళ్ళవలసిన అవసరం నాకు ఏమాత్రం లేదు. నా ఉండి నియోజకవర్గ ప్రజలకి ఇటువంటి వాటి వలన ఓవరాల్గా ప్రజలు నష్టపోవటం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం కొన్ని అక్రమంగా కట్టిన వాటిని తొలగించవలసి వస్తే ప్రజల కోసం అది చేయటం అనేది నా బాధ్యత. మీరు అన్నట్టు అనుమానం రావచ్చు, రాజకీయ నాయకుడు చేయడి, మీరే ఎందుకు చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవడో ఎందుకు తీయలేకపోతున్నాడు అనే ప్రశ్న మీకు ఉదయిస్తుంది. అర్థమైంది నాకు. ఎందుకు ఇదంతా అన్నట్టు చూస్తున్నారు. ఏం చేయండి? నేను ఏం చేయండి? నా కర్మ. మాట ఇచ్చాం, నిలబెట్టుకోవాలి అంతే తప్ప ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే తపన తప్ప పోతే 10 ఓట్లు పోతాయి, ఖచ్చితంగా పోతాయి. 100కు 100 ఓట్లు ఎవరికి రావు. నెగ్గాలంటే 51 చాలు, ఇద్దరు పోటీ చేసినప్పుడు. ఓట్ల రాజకీయం నేను చేయట్లా. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఓకే, అందరూ మీకులాగా ఆలోచించి ఓకే అక్కడ ఏదో ఫలానా కాలం మీద 2 రేకులు తీసేసాడు, వీడికి నియోజకవర్గం ఎవడో ఓటేయడానికి ఇల్లేదురా అనుకుంటే ఓకే, మనమేం చేయలేం. బట్ ఒక ఆశయం కోసం పనిచేసాం, ఆశయాన్ని ప్రజలు అర్థం చేసుకోలేదు, అది దురదృష్టం అని అనుకుంటాను తప్ప అరే ఆ కాలాలు బాగు చేయకుండా ఉంటే బాగుండేదిరా అన్న దరిద్రపు ఆలోచన నాకు రాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. సంవత్సరంన్నరలో ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న కోపల్లి బ్రిడ్జ్ కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, R&B మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నాం. ఇప్పుడు రోడ్డు రిపేర్లు కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా మళ్ళీ R&B వాళ్ళని రిక్వెస్ట్ చేసి, అసలు గర్భిణీ స్త్రీలకి రోడ్డు మీద డెలివరీలు అవుతున్నాయని చెప్పి ఈ కష్టాలని చెప్పి 16.5 కోట్లు మనం శాంక్షన్ తీసుకొచ్చాం. దాని ముందు పంచాయతీరాజ్లో 12 కోట్లు ఈ సంవత్సరం శాంక్షన్ తీసుకొచ్చాం. శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ప్రజలు ఎక్కువ అనారోగ్యం నీటి ద్వారా అవుతుంది.
ఆ నీటి వ్యవస్థని సరిచేయడం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ కఠిన నిర్ణయాలు ప్రజలైతే హర్షిస్తున్నారు. ఐబీఆర్ఎస్ నేను కూడా పెట్టించుకున్నా. అసలు ఏంటని ఈ మధ్యన వచ్చినాయిగా మీకు 90% యాక్సెప్టెన్స్ వచ్చింది నాకు, 90 పైగా. ఎలక్షన్లో 70% ఓట్లు వచ్చినా ఇప్పుడు 90% పైగా యాక్సెప్టెన్స్ వచ్చింది, పనితీరు బాగుందని. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. 51 మంది బాగుందంటేనే చాలు, 90 పైగా బాగుందన్నారు. ఒకళ్ళిద్దరు మనోభావాలు దెబ్బతినొచ్చు, కానీ అందరి మనోభావాలు వీడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని 90 మందితో తిట్టించుకోవాలా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం మనం అక్రమంగా వేసుకున్న దాన్ని వీడు తీసేసాడని చెప్పి అన్యాయంగా బాధపడేవాడిని. అన్యాయం జరిగిందని కాదు, అన్యాయంగా బాధపడేవాడిని దృష్టిలో పెట్టుకుని చేయాలనేది విజ్ఞులైన, సరే పనికి మన వాళ్ళు ఇందాక 2-3 పేర్లు చెప్పాను, అలాంటి వాళ్ళని తీసేసి విజ్ఞులైన మీ జర్నలిస్టులకి చెప్తున్నా. ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి. ఏమైనా ప్రతి సంవత్సరం జరుగుతాయి కదా, కత్తులు లేని కోడి పందాలు, జోదలు లేని కోడి పందాలు జరుగుతున్నాయి కదా, మళ్ళీ ఎందుకు అడిగేయటం? సార్ ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా, నా అభిమాన హీరోలు, సోషల్ మీడియాలో జరుగుతున్న వాటి మీద చిరంజీవి గారు అయితే కోర్టును ఆశించారు, చట్ట ప్రకారం వెళ్తామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మీ మీద జరుగుతున్న అసత్య ఆరోపణలకి మీరు ఏ విధంగా వాళ్ళకి బదులు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు శ్రీశ్రీ గారు, నేను శ్రీశ్రీ గారికి ఫేవరెట్. ఆయన చెప్పారు, వ్యక్తుల జీవితాలు వారి వారి సొంతం, పబ్లిక్లోకి వస్తే ఏవైనా అంటాం. సో అంచేత ఒకసారి పబ్లిక్ లైఫ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రసాన్ని తను ఒప్పుకున్నాక ఏదొచ్చినా సర్దుకోవాలంటారు కదా, అలాగా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆయన అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన తట్టుకుని నిలబడ్డాడుగా. పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఈ ఆటుపోట్లన్నీ ఆయన తట్టుకున్నారు. సో అలాగా సినిమా యాక్టర్లు అంటే పాపం వాళ్ళు ఏదో ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అంటే కళ్యాణ్ గారు కూడా వెళ్ళింది పొలిటికల్ దీని గురించి కాదు, వెళ్ళింది ఆయన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అడ్వర్టైజ్మెంట్లకి వాటికి వాడుకోవటం. నాగార్జున గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటలెక్చువల్ రైట్స్ని కాపాడుకోవటం కోసం వెళ్ళారు. అంచేత మనం పాలిటిక్స్లో పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు నా బొమ్మ ఎవడో వాడేశాడని ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులోకి వచ్చినప్పుడే సిగ్గొదిలేయాలి. సరిపెట్టేద్దాం, చూసేవాళ్ళు కూడా బోరు పడుతుంది.